నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అవినీతి కంపు వనపర్తిలో ఇంకా కొడుతూనే ఉందన్నారు. కేసీఆర్ కు మందు పోయడంలో నిరంజన్ రెడ్డి నెంబర్ 4 అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని అసెంబ్లీ సిఎల్పి కార్యాలయంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యే మధుసూదన్ మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను కేసీఆర్ చేర్చుకోలేదా అంటూ మండిపడ్డారు. అప్పుడు నిరంజన్ రెడ్డి గాడిదలు కాశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. కేసీఆర్ పక్కనే ఉండి ఫిరాయింపులను అడ్డుకోకుండా ఏం చేస్తున్నావని ఫైర్ అయ్యారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే. కానీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. కేసీఆర్కు వత్తాసు పలుకుతూ పళ్ళు ఇకిలించిన నిరంజన్ రెడ్డి ఇప్పుడు జాయినింగ్స్పై ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మంత్రి అవినీతి కంపు వనపర్తిలో ఇంకా కొడుతూనే ఉందన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తెలంగాణ నీళ్లను దోచుకుపోతున్న జగన్ను ప్రగతి భవన్కు ఎలా తీసుకువచ్చారు అంటూ ప్రశ్నించారు. అందుకే బీఆర్ఎస్ కృష్ణానదిలో కొట్టుకుపోయిందని, స్థానిక ఎన్నికల తర్వాత కనిపించదని స్పష్టం చేశారు దేవరకర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. అనంతరం వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్కు మందు పోయడంలో నిరంజన్ రెడ్డి నెంబర్ 4 అని ఎద్దేవా చేశారు. గతంలో తెలుగుదేశంలో పనిచేసిన విషయాన్ని మాజీ మంత్రి మర్చిపోయినట్టున్నాడని గుర్తు చేశారు. ఖాదీ బోర్డు చైర్మన్గా ట్రాక్టర్ల స్కామ్ చేస్తే చంద్రబాబు టీడీపీ నుంచి మెడలు పట్టుకొని బయటకు దొబ్బాడని ఆరోపించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తే గతిలేక బీఆర్ఎస్ పార్టీలో చేరాడని, తాము పెట్టిన భిక్షతోనే వనపర్తిలో ఎమ్మెల్యేగా గెలిచాడని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. ఒక మహిళని చూడకుండా షర్మిలను మంగళవారం మరదలని మాట్లాడిన చరిత్ర నిరంజన్ రెడ్డిదేనని విమర్శించారు వనపర్తి ఎమ్మెల్యే. మాజీ మంత్రి అవినీతి బాగోతంపై దర్యాప్తు సంస్థలకు లేఖలు రాస్తామన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో తన వియ్యంకుడిని అక్రమంగా వీసీగా నియమించుకున్నారని, దీనిపై కూడా ఎంక్వైరీ కోరుతామన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. అమ్మ బయలునాదో అంటూ గోల్కొండ బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్ల డోలు విన్యాసాలు, పోతురాజుల వీరంగాల నడుమ ఆడపడుచులు అమ్మకు బోనమెత్తారు. శివసత్తుల విన్యాసాలు కనువిందు చేయగా పసుపు బోనాలు, వేపకొమ్మల పసరు వాసనలతో గోల్కొండ కోట సరికొత్త శోభను సంతరించుకుంది. 7 అక్క చెల్లెళ్లలో పెద్దదైన గోల్కొండ జగదాంబిక అమ్మకు తొలి బోనం అందింది. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు కుంకుమలు అద్దుకుంటుంది. వేప వాసనలతో ఊరువాడ డప్పు చప్పులతో మురిసిపోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న బోనాల వేడుకలు గోల్కొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కోటపై స్వయంభూగా వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మకు భక్తులు వైభవంగా బోనాలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో జరిగే బోనాలలో గోల్కొండ కోటది అత్యంత ప్రముఖ పాత్ర. ఏటా తొలి బోనం భక్తులు జగదాంబిక అమ్మకు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి సైతం డిల్ల మోతలు, బల్లెం చెప్పులు, డప్పుదరుల మధ్య అమ్మకు తొలి బోనం అందించారు. కోటపై వెలిసిన అమ్మకు ప్రత్యేక పూజల అనంతరం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలను సమర్పించారు. ఈసారి కుమ్మర్ల బోనం పేరుతో భారీగా మహిళలతో బోనాలను అమ్మకు సమర్పించారు. ఇక గోల్కొండ కోటకు వచ్చే భక్తుల కోసం సర్కారు పూర్తి ఏర్పాట్లు చేసింది. మంచినీరు అందించడంతో పాటు హెల్త్ క్యాంపులను సైతం నిర్వహించింది. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మ బోనాల జాతర నిర్విరామంగా దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆలయ పూజారి ఇంట్లో ఉండే అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మరింత శోభాయమానంగా సాగింది. తొలుత లంగరౌజ్కు చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అక్కడి నుంచి పూజారి ఇంటికి వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, నజర్ బోనంతో కూడిన తొట్టెల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. వివిధ రూపాల్లో అలంకరణ చేసుకున్న కళాకారులతో ఊరేగింపు ఆద్యంతం భక్తులను కనువిందు చేసింది. లంగర్ హౌస్లో ప్రారంభమై శోభాయమానంగా సాగిన ఊరేగింపు గోల్కొండ కోటకు చేరిన తర్వాత అమ్మవారి విగ్రహాలను ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. జూలై 7 నుంచి 9 వారాల పాటు, అంటే ప్రతి గురు ఆదివారాల్లో అమ్మవార్లకు వివిధ అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా హైదరాబాద్లో ఆషాఢం బోనాల జాతర ఆగస్టు 4 వరకు సాగనుంది.
ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి 21 బోనాలు ఉండగా 22న అమ్మవారి రంగ ప్రవేశం ఉంటుంది. 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జరగనున్నాయి. 28న బోనాలు, 29న రంగ ప్రవేశం ఉంటుంది. గోల్కొండ కోటలో వైభవంగా ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. భక్తులు తెచ్చిన బోనాలతో గోల్కొండ కోట పసుపు కుంకుమలు అద్దుకుంది. డప్పు చప్పుళ్లతో గోల్కొండ పరిసరాలు మారుమోగాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం మొత్తం బోనాల జాతరలు అత్యంత వైభవంగా సాగనున్నాయి. కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో అనవసరంగా గొడవకు దిగుతోందని కేంద్ర మంత్రి, ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఆరోపించారు. ఈ ధోరణి వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా కర్ణాటకకు ప్రాధాన్యత ఇస్తూనే దేశం మొత్తం కేంద్ర మంత్రి దృష్టి సారించాల్సి ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అనవసరంగా కేంద్రంతో కయ్యానికి దిగుతోందని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి విమర్శించారు. పీటీఐతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వం తనపై నమ్మకం ఉంచిందని, వారి అంచనాలకు తగ్గట్టు పనిచేయాలని భావిస్తున్నట్లు కుమారస్వామి పేర్కొన్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం కేంద్రంతో అనవసరంగా వివాదం దిశగా వెళ్తోందన్నారు కేంద్ర మంత్రి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అటువంటి వైరం సహాయం చేయదని, కేంద్రంపై బురద చల్లడం వల్ల ప్రయోజనం ఉండదని చర్చించేందుకు ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు హెచ్డి కుమారస్వామి. పరస్పర సహకారంతో రాష్ట్ర ప్రయోజనాలు పొందవచ్చు, కానీ కాంగ్రెస్ నేతలు కేంద్రంపై బహిరంగంగా విమర్శలు చేస్తూ అనవసరంగా చిక్కులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయని, కర్ణాటకకు ప్రాధాన్యత ఇస్తూనే దేశం మొత్తం మంత్రిగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రధాని తనకు ఉక్కు, భారీ పరిశ్రమలు వంటి 2 సున్నితమైన శాఖలను అప్పగించారని, వాటిపై అధ్యయనానికే కనీసం 3 నెలల సమయం పడుతుందని తెలిపారు కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం తొలిసారని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని కుమారస్వామి వెల్లడించారు. ఫార్మా రంగంలో జరుగుతున్న ఎన్నో పరిశోధనలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్న ఫార్మాస్యూటికల్ రంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికైంది. దేశానికే కాకుండా ప్రపంచానికి కావలసిన ఔషధ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా వీరంతా చర్చలు జరిపారు. హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన 73వ ఐపీసీ సదస్సుకు అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా యూనివర్సిటీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గతేడాది మన దేశం 1.83 కోట్ల రూపాయల విలువైన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 150కి పైగా దేశాలకు భారత్ నుంచే ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి. వీటిలో ఒక్క తెలంగాణ నుంచే 35% ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభణ వేళ భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన కోవాక్సిన్ సహా క్యాన్సర్, హెచ్ఐవి లాంటి ఎన్నో వ్యాధులకు మన రాష్ట్రం నుంచి ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్మా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ వేదికగా మారింది. దేశంలో ఇప్పటి వరకు 72 సదస్సులను ఏటా నిర్వహిస్తూ వచ్చిన ఐపీసీ హైదరాబాద్లో 6వసారి దిగ్విజయంగా నిర్వహించింది. హైదరాబాద్ హైటెక్స్లో ఈ నెల 5న ప్రారంభమైన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఎక్స్పో 7న ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, వేల మంది విద్యార్థులు ఇలా మొత్తం 12,000 మందికి పైగా భాగస్వాములయ్యారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కావలసిన ఔషధ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా వీరంతా చర్చలు జరిపారు. పలు శాస్త్రవేత్తలు, పరిశ్రమల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మా రంగ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇక చివరి రోజు సదస్సుకు ఐపీసీఏ చైర్మన్ పార్థసారథి రెడ్డితో పాటు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సు ద్వారా దాదాపు 2,000 మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పార్థసారథి రెడ్డి వెల్లడించారు. త్వరలో భారత్ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల ద్వారా ప్రజలకు 50 నుంచి 90% వరకు తక్కువ ధరలకు మందులు అందిస్తామన్నారు కేంద్ర మంత్రి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇప్పటి వరకు దేశంలో లేని ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతానికి యూనివర్సిటీని తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి.
పారిశ్రామిక రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగానికి ప్రధాని మోదీ తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కిషన్ రెడ్డి చెప్పారు. కాగా ఇదివరకు ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్న దేశాలు సైతం నేడు భారత్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల రాబోయే కొన్నేళ్లలో ఫార్మా రంగం మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడంతో పాటు ఇక్కడి శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించనున్నాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నేషనల్ హైవే పనులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర మంత్రి ఆరా తీయగా ఇప్పటి వరకు 37% పూర్తయ్యాయని, 2025 జూలై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కరీంనగర్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులపై తమ కార్యాలయంలో NHAI అధికారులతో సమావేశమయ్యారు. కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎదురవుతున్న ఇబ్బందులేమిటి, ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు, కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది, భూసేకరణ ఎంతవరకు వచ్చింది, టెండర్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు, పనులెప్పుడు మొదలు పెడతారు వంటి అంశాలపై అధికారులతో కేంద్ర మంత్రి బండి చర్చించారు. కాగా కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు బదిలిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన 100 రోజుల ప్రణాళికలో కరీంనగర్, జగిత్యాల రహదారి విస్తరణ పనుల అంశం ఉండడంతో సెప్టెంబర్లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని పనులు ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ 40% మేరకు పూర్తయిందని, త్వరలోనే భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రహదారి విస్తరణలో భాగంగా 3 ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 2207 కోట్ల అంచనా వ్యయంతో 58 కిలోమీటర్ల పొడవున చేపట్టే విస్తరణ పనుల్లో భాగంగా 6 మేజర్, 18 మైనర్ బ్రిడ్జిలతో పాటు 195 కల్వర్ట్లను నిర్మించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించగా సంబంధిత జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు కరీంనగర్ నుంచి వరంగల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఇప్పటి వరకు 37% పూర్తయ్యాయని, 2025 జూలై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మానకొండూరు, తాడికల్, హుజురాబాద్, ఎల్కతుర్తి, హసన్పర్తి వద్ద బైపాస్లను నిర్మించనున్నట్లు తెలిపారు అధికారులు. ముఖ్యంగా ఇందులో 29 మైనర్ జంక్షన్లు నిర్మించనున్నారు. అయితే గట్టగుద్దుదెనపల్లి, చెంజర్లలో భూసేకరణ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని పేర్కొనగా కేంద్ర మంత్రి బండి వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్లో మాట్లాడారు. కరీంనగర్ ఆర్డీఓను పిలిపించి భూసేకరణ సమస్యను పరిష్కరించాలని సూచించారు. అలాగే కొన్ని చోట్ల సర్వీస్, స్ట్రక్చరల్ రోడ్ల ఏర్పాటుపై ప్రజల నుంచి వినతులు అందుతున్నాయని అధికారులు పేర్కొనడంతో ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బండి సంజయ్తో పాటు NHAI ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, అధికారులు కృష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు రమేష్ త్రిపాఠి, కమలేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వులోని సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఒకే చోట 4 ఏళ్లు పనిచేసిన వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తెలంగాణ సర్కార్ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నెలకొన్న సందేహాలను ఆర్థిక శాఖ నివృత్తి చేసింది. ఒకే చోట 4 ఏళ్ల నుంచి పనిచేసిన వారందరికీ బదిలీ ఉంటుందని, భార్యాభర్తలున్నా తప్పనిసరిగా స్థానచలనం చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అలా మార్చినప్పుడు కొత్త చోట దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్ ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన భార్యాభర్తలుంటే వారిని బదిలీ చేయాలని పేర్కొంది. స్పౌస్ కేసు నిబంధన కింద చాలామంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో, మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను అక్కడికే బదిలీ చేయాలని గట్టిగా అడుగుతున్నారు. అలా అడిగేవారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. నగరంలో ఉన్నవారినే గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెబుతున్నాయని ఆర్థిక శాఖ తేటతెల్లం చేసింది. వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు సైతం స్పౌస్ కేసు నిబంధనను అనుకూలంగా మార్చుకున్నారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్న ఇద్దరికి నగరంలో 4 ఏళ్ల సర్వీసు పూర్తయితే ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.
డిప్యుటేషన్పై ఉద్యోగి 4 ఏళ్ల పాటు ఎక్కడ పనిచేస్తే అక్కడి సర్వీసుగానే పరిగణించి సదరు ఉద్యోగికి అదే ప్రాంతంలో మళ్లీ సాధారణ బదిలీ కింద పోస్టింగ్ ఇవ్వొద్దని ఆర్థిక శాఖ మెమోలో వివరణ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 40% కాకుండా సాధారణ బదిలీలు ఒక శాఖలో ఒక కేడర్లో 40%కి మించకుండా చూడాలని నిబంధన విధించింది. మొత్తం పనిచేస్తున్న 40 మందిని బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి బదిలీలు చేయనున్నారు. జూలై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. జూలై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తులు పరిశీలించి జూలై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తారు. జూలై 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. రైళ్లను నడిపే లోకో పైలట్ల సమస్యను ప్రతిపక్ష కూటమి ఇండియా పార్లమెంటులో ప్రస్తావిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో లోకో పైలట్లతో తమ సమావేశం వీడియోను రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు. లోక్సభలో ఇండియా కూటమి రైళ్లను నడిపే లోకో పైలట్ల సమస్యను ప్రస్తావిస్తోందని ప్రతిపక్ష నేత రాహుల్ అన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ లోకో పైలట్ల రైలును పూర్తిగా గాడి తప్పించిందని ఆయన ట్విట్టర్లో ఆరోపించారు. లోకో పైలట్లు 16 గంటలు బలవంతంగా పనిచేస్తూ క్యాబిన్లలో కూర్చొని వేడికి మగ్గిపోతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలు ఆధారపడి ఉన్న తమ వారికి ప్రాణాలపై విశ్వాసం లేకుండా పోయిందన్నారు రాహుల్ గాంధీ. మూత్రశాలలు వంటి కనీస మౌలిక సదుపాయాలు వారికి లేవని, పనిచేసే సమయానికి పరిమితి లేదని, కనీసం సెలవులు కూడా వారు పొందలేకపోతున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ కారణంగా వారు శారీరకంగా, మానసికంగా అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు ప్రతిపక్ష నేత. ఇలాంటి పరిస్థితుల్లో రైళ్లను నడిపితే లోకో పైలట్ల ప్రాణాలకు, తద్వారా ప్రయాణికుల ప్రాణాలకు అపాయమని రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల రాహుల్తో సమావేశమైన కొందరు లోకో పైలట్లు అధిక సమయం పనిచేస్తున్నామని, విశ్రాంతి దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై రేపు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి శాసనసభ్యులు, అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, పర్యాటక అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై సమీక్షించారు. ఎలాంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలనే వాటిపై సమగ్రమైన నివేదికలు జిల్లాల వారీగా తయారు చేయాలని ఆదేశించారు. రాబోయే 4.5 సంవత్సరాలకు జిల్లాలో ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకుంటే సామాజికంగా, ఆర్థికంగా, ఉపాధి కల్పన, అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి జిల్లాల వారీగా రివ్యూ మీటింగ్లు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఏం అవసరాలు ఉన్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్పులు ఉండాలి అనే ఒక డిస్కషన్ చేస్తున్నాము. సీఎం గారు జిల్లాకు సంబంధించిన జిల్లాలో రివ్యూ మీటింగ్ నిర్వహించగా నిర్ధారణ చెప్పి సబ్జెక్ట్స్ డిక్లేర్ చేసుకుంటాం. అవసరాలను దృష్టిలో ప్రధాన అంశాలను దృష్టిలో వారి దృష్టికి తీసుకెళ్లాలి ముందే అని చెప్పి ఒక ఆలోచన మహబూబ్ నగర్ జిల్లాకు రావాలి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. టీచర్ల కొరత, పాఠ్య పుస్తకాలు, దుస్తుల, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం వంటి సమస్యలు రాష్ట్ర విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. విద్యాశాఖను కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యతమిస్తున్నారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకం హెల్పర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ 9,000 ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. అలాగే ములుగు జిల్లాలో మంత్రి సీతక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాకారంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. విద్యాలయానికి వచ్చిన సీతక్కకు విద్యార్థులు ఘన స్వాగతం తెలిపారు. అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. ఈరోజు రాష్ట్రం అంతా కానీ దేశం అంతా కానీ ఒకటి వర్షం పడకుంటే ఆకాశం వైపు చూస్తాం, కానీ ఆకాశం వైపు చూడడం కాదు, మొక్కల వైపు చూసుకునే పరిస్థితి ఈరోజు మనకు ఉండాలి.
మొక్కలున్న చోట, చెట్లున్న చోట, అడవులున్న చోట వర్షాలు పడుతుంటాయి. కాబట్టి నేను ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, చెట్లను కాపాడుకుందాం. ముఖ్యంగా వాగు ఒడ్డెంబటి వాగులు కానీ, తోగులు కానీ, లేదా ఇట్లా గుంతలున్న వాటి చుట్టూ ఉండేటువంటి అడవులు కొట్టకూడదు. అది చాలా మనకు ఉపయోగం. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబాయిలులోని తారాబు జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటోంది. సుమారు 500 అడుగుల పైనుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ పర్యాటకులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అక్కడి ప్రకృతి సౌందర్యం నడుమ జలపాతాన్ని చూసి శ్రమ బడలికలను మర్చిపోయి సందడిగా గడుపుతున్నారు. జలపాతానికి వెళ్లేందుకు వీలుగా బూసిపట్టు కూడల నుంచి 5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. దీనికి దాదాపు 6 కోట్ల రూపాయలను కలెక్టర్ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అరెస్టు చేసి విచారించాలని ఏపీ తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న కోరారు. జగన్ ప్రమేయంతోనే వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. దీనిపై సిఐడికి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 8 చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక అందుబాటులో ఉంటుందని కలెక్టర్ సృజన తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక అందిస్తామని కలెక్టర్ వివరించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. 40 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం టీటీడీలో సోదాలు చేపట్టింది. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో టీటీడీలోని వివిధ విభాగాలలో అక్రమాలపై ఆరా తీస్తున్నారు. గత వారం ప్రారంభమైన విచారణ మరో 10 రోజుల పాటు సాగనుంది. టీటీడీ పరిపాలనా భవనంలో వివిధ శాఖల దస్త్రాలను పరిశీలించడంతో పాటు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అక్రమాలపై విచారణ నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కలిశారు. వైసీపీ పాలనలో టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై తన వద్ద ఉన్న ఆధారాలను నవీన్ కుమార్ రెడ్డి విజిలెన్స్ అధికారులకు అందజేశారు. దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ని పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి, అదేవిధంగా సలహాదారులు, టీటీడీ ధర్మకర్తల మండలి, ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్లను భయపెట్టి కమిషన్లు దండుకున్నారు. ఈరోజు 1 and 2 సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఐఐటి వాళ్ళు స్పష్టంగా ఇది ఇంకా 25 సంవత్సరాలు భద్రంగా ఉంటుందని చెప్పినా కూడా ఎందుకు కూల్చేశారు? అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్లు జేఈఓ కేంద్రం కార్యాలయంగా జరిగినటువంటి తంతు మెయిన్ కారకులయ్యారో వాళ్ళ జాబితా అంతా కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. టీటీడీలో ఇంకా ధర్మారెడ్డి భజన పరులున్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు ఈఓ గారి చుట్టూరు చేరి వాళ్ళకి సమగ్ర సమాచారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అధికారుల మీద ప్రత్యేక నిఘా పెట్టండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దొంగతనాలన్నీ బయటపడుతున్నాయని ఫైల్స్ కాల్ చేస్తున్నారు. కానీ టీటీడీలో ఐటీ విభాగంలో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని ధర్మారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సగం తొలగించేశారు. ఇప్పుడు పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, పార్టీ జాతీయ మీడియా కమిటీ మాజీ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం పట్ల భువనేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి విజయంలో భువనేశ్వరి చేసిన కృషి అద్భుతమైందని కొనియాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా ఆమె వేలాది కుటుంబాల జీవితంలో వెలుగులు నింపుతున్నారన్నారు. హైదరాబాద్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు విఫల యత్నం చేశారు. అపాయింట్మెంట్ లేదని చెప్పినా సీఎం ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు జూబ్లీహిల్స్లోని చంద్రబాబు ఇంటి వద్దకు 2 సార్లు వెళ్లినట్లు సమాచారం. ఆయనకు సమయం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నిరాకరించింది. గేటు దగ్గర నుంచే భద్రతా సిబ్బంది వెనక్కి పంపారు. పిలుపు లేకపోయినా, సమయం ఇవ్వకపోయినా వైసీపీ విధేయులుగా ముద్రపడ్డ అధికారులు సీఎంను కలిసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.